ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలుదేరును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం అబ్రహాం గురించి వ్రాయబడింది. ఒక విగ్రహాలు తయారు చేసుకునేవాడిని దేవుడు దర్శించి, నేను వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళు అని అంటే తట్టాబుట్టా సర్దుకొని బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ గమ్యమో తెలియదు, కానీ బయలుదేరిపోయాడు. తెలియని వారు వచ్చి పలానా చోటుకి వెళ్ళు అంటే మనం వెళ్తామా? చచ్చినా వెళ్ళం కదా. కానీ అబ్రహాం ఎలా వెళ్ళాడు మరి? ఇంతకుముందు ఎన్నడూ కనిపించని వినిపించని స్వరం విషయం చెప్పి బయలుదేరమంటే బయలుదేరిపోయాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎంతగా అంటే గమ్యం తెలియకపోయినా ముందుకు నడిచేంతగా. అది విశ్వాసం అంటే. చుట్టుపక్కల వాళ్ళు సలహాలు తీసుకోకుండా ఏ కార్యం చేయని విశ్వాసం మనది. లోకాన్ని లక్ష్యం చేయక దేవుణ్ణి గురిగా చేసుకుని నడిచే విశ్వాసం అబ్రహాముది. చాలా మారాలి మనం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.